హలో ఫుడీ పీపుల్. ఈరోజైతే కోడిగుడ్డు పాలు పోసిన కూర ఎలా వండాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కోడిగుడ్లు ఉడకపెట్టేసుకోవాలి. ఉడకపెట్టేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పాలు రెడీగా ఉన్నాయి. ఒక బాండి పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఒక ఎండుమిరకాయ తాలింపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ కరివేపాకు ఆ టైంకి లేదని కరివేపాకు వేయలేదు నేను. వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ వేసేసి కొంచెం పసుపు ముందే వేసేసుకోండి, మంచి కలర్ వస్తుంది. నూనెలోనే పసుపు వేసుకుంటే కొంచెం మంచి కలర్ వస్తుంది. బయట చాలా పెద్ద వాన పడుతుంది, ఆ సౌండ్ కూడా వినబడుతుందో ఏమో తెలియట్లేదు, చాలా పెద్ద వాన పడుతుంది. తర్వాత ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకోండి. తొందరగానే అయిపోతుంది, ఇది ఈజీ. మళ్ళీ ఒకసారి చూసుకుని కలుపుకుని కాస్త కారం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటేనే మెత్తగా వస్తుంది కూర, లేకపోతే ఉల్లిపాయ కింద ఉంటుంది. అలాగా వేసిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకుని ఈ ఎగ్స్ కొంచెం బెజ్జాలుగా కట్ చేసుకోవాలి కొంచెం, ఎందుకంటే గ్రేవీ వెళ్తుంది కదా లోనికి, అందుకని. వేసిన తర్వాత మళ్ళీ ఒక మూత తీసుకుని ఈ ఎగ్స్ అయితే ఇంక అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని శుభ్రంగా వేయండి. వేసిన తర్వాత కోడిగుడ్లు మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి కూర అయితే ట్రై చేయండి. కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా వేసుకోండి, ఎందుకంటే నేను అక్కడ లేవని ఇంక నేను అప్లై చేయలేదు, అంతే. మొత్తం వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది కోడిగుడ్డు పాలు పోసిన కూర. చిన్నపిల్లలకి అయితే చాలా మంచిది కూడా. ఒకసారి అయితే ఎవరైనా కానీ ట్రై చేయండి. తర్వాత ఒకసారి మూత తీసుకున్న తర్వాత మగ్గిపోయిన తర్వాత పాలు పోసేసుకోవాలి. పాలు పోసిన తర్వాత హైలో పెట్టి పాలు పోసుకుంటే, అది కూడా కాచిన పాలు కాదు, పచ్చిపాలు పోసుకోవాలి. నేను చాలాసార్లు వీడియోలో చెప్తాను, పచ్చిపాలు పోసుకుంటేనే చాలా మృదుత్వంగా వస్తుంది కూర అయితేనే, అమృతంలాగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే, ఈ కర్రీ అయితే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అయితే కూర అయితే ట్రై చేయండి ఎవరికన్నా తెలియపోతే కనుక. కోడిగుడ్డు పాలు పోసిన కూర చాలా ఈజీ, చాలా తొందరగా కూడా అయిపోతుంది. అసలు ఈజీ ప్రాసెస్ అంటే ఈజీ, చాలా కూడా తొందరగా అయిపోతుంది. ఓకే, ఒకసారి అయితే ఎవరన్నా కానీ ట్రై చేయండి. ఓకే, బాయ్.